మంది కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏదైతే ఈ యొక్క మైనింగ్ మాఫియా ఉందో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలకే ఒక భయంకరంగా ఒక థ్రెట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ విషయాలన్నీ వారికి చాలా క్షుణ్ణంగా చెప్పాం. అక్కడ చేసే ఓబులాపురం మైనింగ్ కంపెనీ అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఫారెస్ట్ యాక్ట్ కానీ మైనింగ్ యాక్ట్ కానీ అదే మరి రాష్ట్రాల యొక్క బౌండరీస్ కూడా మార్చేసి ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఈరోజు కర్ణాటక ఆంధ్ర బౌండరీస్ మార్చేశారు, ఇంకో పక్క విలేజ్ బౌండరీస్ మార్చారు, ఒక పక్క మైనింగ్ యాక్ట్ లో ఉండే రూల్స్ అన్ని కూడా అతిక్రమించారు, ఫారెస్ట్ యాక్ట్ ని వైలేట్ చేశారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే సుప్రీంకోర్టు ఎంఫోర్ చేసినటువంటి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ చాలా స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు. మైనింగ్ ఆపరేషన్ స్టాప్ చేసి సర్వే కండక్ట్ చేయమని. దానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేశామని మళ్ళీ పంపిస్తే మీ సర్వే కరెక్ట్ కాదు, దాన్ని మేము నమ్మడం లేదు, కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఆపేసి రీసర్వే చేయమని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే సర్వే ఆఫ్ ఇండియాకి చెప్తే సర్వే ఆఫ్ ఇండియా ఒక లెటర్ రాసి హోమ్ మినిస్టర్కి మేము నేరుగా అక్కడికి పోలేకపోతున్నాం, మాకు ప్రాణభయం ఉంది, కాబట్టి సిఆర్పిఎఫ్ ఇస్తేనే మేము మైనింగ్ ఏరియాకు పోతాం, ఓబులాపురం ఆ ఏరియాకు పోయి మైనింగ్ మొత్తం సర్వే చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా చాలా ఉదాసీనంగా ఉన్నారు. ఈ విషయంలో పూర్తిగా కొల్లుడయ్యారు. అందుకనే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. ఈ రోజు అక్కడ చూస్తే వాళ్ళు ఎంత భయంకరంగా తయారయ్యారంటే ఈ రోజు 4,000 రూపాయలు మెట్రిక్ టన్ అమ్మే పరిస్థితి వస్తా ఉంది. కొన్ని వేల లారీలు ప్రతిరోజు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేసి దాన్నంతా కూడా పంపించి అమ్ముకుంటున్నారు. దీనివల్ల విపరీతంగా డబ్బులు వచ్చింది. ఆ డబ్బులతో రౌడీయిజం ప్రారంభించారు. రౌడీయిజం ప్రారంభించి ఒక్కొక్కరి దగ్గర మైన్స్ అని లాగేసుకోవడం మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని పూర్తిగా వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. కర్ణాటకలో ఉండే ప్రభుత్వం అందులో మంత్రులుగా ఉండడం, అక్కడ ప్రభుత్వం రావడానికి డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ విధంగా ఈ మైనింగ్ లో వచ్చిన డబ్బుల్ని రాజకీయాల్లో ఉపయోగించి ఎవరికి కావాలంటే డబ్బులు ఇచ్చి అధికారులు కూడా కొనేసి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ ప్రభుత్వంతో పూర్తిగా లాలూచిపడి ప్రభుత్వం పైన ఒత్తిడి గాని డబ్బులు గాని ప్రలోభ పెట్టి ఇష్టానుసారం చేసే పరిస్థితి వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు పూర్తిగా ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దానికి మీరు ఒక ఉదాహరణ చూస్తే ఓబులాపురం మైనింగ్ వచ్చే లాభాల్లో 50% ఏదైతే రెడ్ గోల్డ్ అనే కంపెనీకి ఇస్తామన్నారంటే ఇది ఒక తాజా ఉదాహరణ. రెడ్ గోల్డ్ గాని అదే మరి జగతి పబ్లికేషన్స్ గాని ఒకే అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేశామని వాళ్లే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే 50% లాభాలు ఉన్న పడంగా ఇస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది ఏ స్థాయిలో ఏ మోతాదులో ఈ యొక్క లాలూచి గాని ఈ యొక్క కొల్యూషన్ గాని ఉందో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ యొక్క మైనింగ్ లాబీ ప్రభుత్వాలను శాసిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు బెదిరిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే డిపార్ట్మెంట్స్ ని రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వ యంత్రాంగాన్ని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు సిఆర్పిఎఫ్ అడిగారంటేనే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన డిఎఫ్ఓ ఎవరైతే అక్కడికి సర్వే పోతే ఆయన తరిమి కొట్టే పరిస్థితికి వచ్చింది. తిరిగి అతను ఎస్టీగా ఉన్నా అతని పైన ఒక కేసు పెట్టే పరిస్థితి వచ్చారు. ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ లో కేసు పెట్టే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్కన చూస్తే ఎవరైతే డిఐజీ విజిలెన్స్ ఉన్నారో ఎంక్వైరీకి పోతా ఉంటే మార్గం మధ్యలో డిఐజీని ఎక్కి పిలిపించే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత ఈ మాఫియా ఏ విధంగా ప్రభుత్వాలను శాసిస్తా ఉంది, వాళ్ళ చెప్పు చేతల్లో ఏ విధంగా పెట్టుకుంటున్నారో ఇవన్నీ ఉదాహరణలు మాత్రం. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి చాలా స్పష్టంగా చెప్పాం, నిర్దిష్టమైన డిమాండ్లు కోరాం. మొట్టమొదటిసారిగా మీరు చేయాల్సింది లీజులన్నీ సస్పెండ్ చేయండి, అక్కడ ఆపరేషన్స్ ఆపండి. దానికి మేము సింబాలిక్ గా మొన్నైతే లారీలు ఏవైతే ఓబులాపురం మైనింగ్ నుంచి కృష్ణపట్నం పోతున్నాయో దారంతా కూడా ఆపాం. ఆపిన దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఆపరేషన్స్ ఆపాలనే ఉద్దేశంతోనే మేము ఆ రోజు ఆ పని చేయడం జరిగింది. ఇంకో పక్కన లీజెస్ అన్ని క్యాన్సిల్ చేయడం, సస్పెండ్ చేయడం కాకుండా అక్కడ ఇల్లీగల్ గా చేసిన ఐరన్ ఓర్ అంతా కూడా కాన్ఫిస్కేట్ చేయండి, మీరు స్వాధీనం చేసుకోండి. ఏవైతే ఈ ఫైల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డెస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా జరగకుండా ఈ ఫైల్స్ అన్ని కూడా
స్పీకర్ పరిధిలో పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్ పిలిస్తే మేము కూడా మా సజెషన్స్ ఇస్తాం. ఆ ఫైల్స్ ఏముందో మేము కూడా మా దగ్గర నుండి కొన్ని ఇస్తాం. ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఫోర్జరీ చేశారు, డెస్ట్రాయ్ చేశారు కూడా వాస్తవాలు